ఈరోజు దేవుని వాగ్దానము, నా వలనే మీకు ఫలము కలుగును. హల్లెలూయా. చేసిన ప్రార్థనకి జవాబు, కష్టానికి ప్రతిఫలం, విధేయతకు బహుమానం దేవుని వలన మాత్రమే కలుగుతుంది. మీరు దేవుని నామమున చూపించిన ప్రేమను ఆయన మర్చిపోలేదు. మీరు చేసిన ప్రార్థన, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా జీవించడం, మీ అర్పణలు దేవుడు మర్చిపోలేదు. దేవుడు నూరంతల ప్రతిఫలం ఇస్తారు. మీరు మనుషులకు సహాయం చేయడం దేవుడు చూశారు. ఒకవేళ వారు తిరిగి మీకు సహాయం చేయకపోయినా దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తారు. దేవుని వలన మీకు ఫలం కలుగుతుంది. కాబట్టి దేవుని విషయంలోనూ మనుషుల విషయంలోనూ మంచి కార్యాలు చేయడం మానకుండా ఆసక్తి కలిగి చేయాలి అని. యేసు ప్రభు వారు ద్రాక్షవల్లి, మనం తీగలమై ఉన్నాం. ఆయనలో నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. ప్రార్థనలో నిలిచి ఉండడం, వాక్యంలో నిలిచి ఉండడం, విశ్వాసంలో నిలిచి ఉండడం, అప్పుడు చేసే జాబ్స్లో, బిజినెస్లో, ప్రయత్నాల్లో, కుటుంబము, ఆత్మీయంగా, ఈ లోకపరంగా అన్ని విషయాల్లో కూడా ఫలిస్తాము అని. దేవుని వలన మనం దీవించబడతామని రాయబడింది. దేవుడు మనల్ని అభివృద్ధి పరచడానికి, హెచ్చించడానికి అన్ని విషయాల్లో మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు అని. దేవుని వలన మనకి రక్షణ కలుగుతుంది. రక్షణ అంటే పాప శిక్ష నుండి తప్పించబడడం, మోక్ష రాజ్యాన్ని చేరడం. అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. ధనం బట్టి, శక్తి బట్టి, మనం చేసే కార్యాలు బట్టి కాదు. క్రీస్తు ప్రభువారు చేసిన శిలువ త్యాగం బట్టి మనకి రక్షణ కలిగింది. దేవుని వలన మనకి సహాయం కలుగుతుందని. మనుషుల సహాయం వ్యర్థం. దేవుని సహాయం వలన మనం ప్రాకారాలు దాటుతాం, గొప్ప వాటిని సాధిస్తాం. దేవుని సహాయం మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి సందర్భంలో అవసరం. దేవుని పేరు ఎబెనెజర్. ఆయన దగ్గర మొర్రపెట్టు వారికి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి వాగ్దాన విశ్వాసం ఉంచండి. దేవుని వలన ఈ దీవెనలన్నీ మీకు కలుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా యేసయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు ఉదయాన్నే మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు యేసయ్యా. నా వలనే మీకు ఫలం కలుగుతుంది అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారు చేసిన భక్తికి, వారు నీ నామం పట్ల చూపించిన ప్రేమకు, మనుషుల పట్ల వారు చూపించిన ప్రేమకు ప్రభువా, వారికి తగిన ఫలాన్ని దయచేయమని దేవా ప్రభువా ప్రతిమాలుకుంటున్నాం యేసయ్యా. ప్రభువా, వారు చేసిన ప్రార్థనలకి, వారు చేసిన భక్తికి, వారు ఇచ్చిన అర్పణలకి, వారు నీతిగా, పరిశుద్ధంగా, న్యాయంగా జీవించినందుకు ప్రభువా వారికి తగిన ప్రతిఫలం దయచేయండి అయ్యా. మనుషులకి వారు చేసిన సహాయానికి ప్రభువా వారికి తగిన ప్రతిఫలం దయచేయండి అయ్యా. ద్రాక్షవల్లి మీరు, తీగలు మేము, మీలో అంటుకట్టుకున్న వారు బహుగా ఫలిస్తారని సెలవిచ్చినదిగా ప్రభువా, వాక్యంలో, విశ్వాసంలో, ప్రార్థనలో నిలిచి ఉండి ప్రభువా బహుగా ఫలించే భాగ్యము వారికి దయచేయమని దేవా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. ప్రభువా మీ వలననే మాకు దీవెన కలుగుతుందని సెలవిచ్చారు కదా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీవిస్తున్నారో ప్రభువా వారిని దీవించండి అయ్యా. ఆత్మీయ దీవెనలు, శారీరక దీవెనలు వారికి దయచేయండి అయ్యా. వారు చేసే పనుల్లో, బిజినెస్లో, స్టడీస్లో, వారి కుటుంబం మీద, ఇంటి మీద, వారి ప్రయాణాల మీద మీ దీవెన వారికి మెండుగా దయచేయండి అయ్యా. ప్రభువా వారికి ఉన్న అప్పులు, బాధల నుంచి వారిని విడిపించండి అయ్యా. అనారోగ్యం నుంచి ముట్టి స్వస్థపరచండి అయ్యా. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, ఏక మనసు దయచేయండి అయ్యా. వారి హృదయంలో మీ నెమ్మదితో నింపండి అయ్యా. ప్రభువా మీ వలనే మాకు రక్షణ కలుగుతుందని సెలవిచ్చిన రీతిగా ప్రభువా ప్రియులందరికీ మీ రక్షణ భాగ్యం దయచేయండి అయ్యా. ప్రభువా కుటుంబ రక్షణ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభువా, రక్షణ కోరుకున్న వారికి రక్షణ సమీపంగా ఉందని సెలవిచ్చారు కదా ప్రభువా, వారందరినీ రక్షణ మార్గంలో నడిపించమని దేవా ప్రభువా బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా. పాపం చేసి రక్షణ ఆనందాన్ని కోల్పోతే ప్రభువా ఈ రోజే మీ వైపు తిరిగి వస్తుండగా ప్రభువా మరలా వారికి రక్షణ ఆనందాన్ని తిరిగి దయచేయండి అయ్యా. ప్రభువా వారి పాపాలు క్షమించండి అయ్యా. ప్రభువా మీ వల్లే మాకు సహాయం కలుగుతుందని సెలవిచ్చారు కదా ప్రభువా ప్రియులకు మీ సహాయం మెండుగా దయచేయండి అయ్యా. ప్రభువా వారు సుఖంగా జీవించడానికి, సౌఖ్యంగా ఉండడానికి మీ సహాయం వారికి మెండుగా దయచేయండి అయ్యా. ప్రభువా వారి ప్రతి కార్యము మీరు సఫలం చేయండి అయ్యా. ప్రతి అడ్డుగోడని తొలగించండి అయ్యా. వారి మార్గాలు సరళం చేయండి అయ్యా. ప్రభువా మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలింపచేయునుగాక.